నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే పాత గ్రో బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మన టెర్రస్ గార్డెన్లో కొన్ని పంటలు వేసి ఇంకా ఖాళీ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నాయని చెప్పి తీసేసి ఒక గోన్లో మడతపెట్టి పెట్టాను. ఈరోజు వీటన్నింటిలో కూడా మట్టిని నింపామండి. అలాగే 5 లీటర్ల డబ్బాలను కూడా ఇదివరకు నేను కాలీఫ్లవర్, క్యాబేజీ వీటిని వేసి పెంచాను అనమాట. చాలా మంచి దిగుబడి అనేది వచ్చింది. పెద్ద సైజు పువ్వులు కూడా వచ్చేవన్నమాట ఈ 5 లీటర్ల డబ్బాల్లో. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా అనమాట. అయితే ఇప్పుడు ఇంతకుముందే మా నాన్నగారు క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇలా వంగ, పచ్చిమిరప ఇలా కొన్ని నార్లు తెచ్చారనమాట. వాళ్ళు తోటలో వేయడానికి తెచ్చి నాకు కూడా కొన్ని మొక్కలు తెచ్చారు. మెయిన్ ఏంటంటే మన గార్డెన్లో కాలీఫ్లవరు, క్యాబేజీ నార్లు అసలు వేయలేదండి. క్యాబేజీ అనుకుంటా, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఒక 4 మొక్కల వరకు వేసాను. వాటిలో 3 బ్రతికినాయి అనమాట. ఇప్పుడు 2 రకాల నార్లు కూడా వచ్చినాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్ నార్లు వరకు వీటిలో వేద్దాము చూసి. ఇంకా చిన్న సైజు గ్రో బ్యాగ్స్ ఇలా ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని వంగ, పచ్చిమిరప మొక్కలు కూడా వేద్దామండి. సాయంత్రం అయిపోతుంది, సో అందుకని చెప్పి మట్టిని నింపటం ఇవన్నీ కూడా నేను పని అవ్వదని చెప్పి వీడియో తీయలేదు. ఇంతకుముందు థర్మోకోల్ బాక్సుల్లో కంటైనర్స్ ఖాళీ అయినప్పుడు మనం ఎలాంటి టిప్స్ పాటించి మట్టిని నింపుకోవాలో నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా. సేమ్ వీటికి కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ఇలా 5 లీటర్ల డబ్బాల్లో ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మట్టి అనమాట ఇది. ఇలా పైకంట కూడా నింపేసుకుంటే కొంచెం మనం వాటర్ పోసిన తర్వాత కొన్ని రోజులకి మొక్కలు అవి వేసిన తర్వాత కుంగుతాయి అనమాట. తర్వాత మళ్ళీ మనం ఎరువులు అవి వేసుకోవడానికి గ్యాప్ అనేది కూడా వస్తుంది. ఇవన్నీ చేత్తో కుట్టినవేనండి, ఓన్గా. ఈ వరకు చెప్పాను కదా, గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా హార్డ్ వర్క్ ఎక్కువగా ఉండేదన్నమాట. ఇప్పుడు కంటైనర్స్ అవి పెద్దగా వచ్చేసరికి కొంచెం ఈజీ అయిందనే చెప్పొచ్చు. వాళ్ళు పొలాల్లో వేయటం కోసం తెచ్చారండి. మా అమ్మగారు వాళ్ళ ఇంటి ముందు కొంచెం ఖాళీ స్పేస్ ఉందన్నమాట, వాటిలో వేయటానికి తెచ్చారు. సో ఏమేమి నార్లు తెచ్చారో ఏంటో చూద్దాం. ఎన్నెన్ని ఉన్నాయో కూడా తెలీదు. ఇవి వచ్చేసి టమాటా. ఆల్రెడీ టమాటో నారు వేసాను, కొంచెం తక్కువ పంపించమని చెప్పాను. ఈ పచ్చిమిరప అనమాట. కాలీఫ్లవర్, క్యాబేజీ ఏవి ఏంటో మొత్తం కలిసిపోయినాయి. ప్రస్తుతానికి నాకు తెలియట్లేదు, వేసేసి తర్వాత చూద్దామండి ఎదిగేటప్పుడు. ఇవి వచ్చేసి వంగ మొక్కలు అనమాట. పచ్చిమిరప ఏంటంటే ఇవి తెల్ల పచ్చిమిరప అంటండి. ఇంతకుముందు కూడా మనం కొన్ని మొక్కలు వేసాము, బంతి మొక్కలు వేసినప్పుడు వాటితో కలిపి వేసాము ఇటు సైడు. ఇదిగోండి పచ్చిమిరప. సో ఫాస్ట్గా ఒక్కొక్క మొక్క వేసేసి ఇక్కడ ఒకసారి చూస్తే మీరు పందిరి కింద పెట్టానండి గ్రో బ్యాగ్స్. ఇవన్నీ కూడా కింద నేల మీదే పెట్టి పెంచుదామని చెప్పి టెర్రస్ పైకి తీసుకెళ్ళలేదు. ఎక్స్ట్రా మట్టి ఉంటే ఆ మూలన గుట్టలా పోసాం కదా, అదంతా కూడా తీసుకొచ్చి నింపామన్నమాట. ఏంటంటే ఒక 3-4 రోజులు మనం మొక్కలు వేసిన తర్వాత కొంచెం అవి సెట్ అయ్యేంత వరకు ఒక 3-4 రోజులు ఈ కింద నేల మీద పెట్టేసి, ఈ పందిరి కింద షేడ్లో పెట్టి తర్వాత ఎండ్లోకి షిఫ్ట్ చేద్దాం. కొంచెం ఆ గోడ పక్కన చివర అంచమ్మట పెట్టుకోవటం అలా చేద్దాం అనమాట. ఇవన్నీ కూడా ఒక గోన్లో మడతపెట్టి పెట్టానండి. ఇవన్నీ క్లీన్ చేసి కొంచెం దులిపి కొంచెం సరిచేసి మొత్తం నింపామన్నమాట మట్టి. ఏంటంటే గట్టిగానే ఉన్నాయి, ఒక పంట వరకు వస్తాయిలేండి. ఒకవేళ పంట మధ్యలో గ్రో బ్యాగ్స్ ఏమైనా కొంచెం పాడైపోయినా కూడా మధ్యలో మనం రీపాట్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు గ్రో బ్యాగ్స్ అండి. ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వంగ మొక్కలు వేద్దాం. వంగ మొక్కలు మొత్తం 5 మొక్కలు కదా వేసేద్దాం. గ్రో బ్యాగ్స్లో చాలా బాగా పెరుగుతాయండి మొక్కలు. ఓపిక్గా మీ దగ్గర మిషన్ ఉందనుకోండి ఇంట్లో, ఓపిక్గా మీరు యూరియా సంచులు అలాంటివి ఎవరినైనా అడిగి తీసుకుని మీరు కుట్టుకోగలిగితే సంవత్సరం పైనే ఆగుతున్నాయి అనమాట. 2 పంటలు తీసుకోవచ్చండి ఈజీగా. అయితే డబుల్ స్టిచ్ చేయాలి, సింగిల్గా కాదు. డబుల్ స్టిచ్ చేస్తేనే ఆగుతాయి అన్నమాట. మట్టి అది కూడా ఎక్కువగా పడుతుంది, సో దానివల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది, దిగుబడి కూడా బాగుంటుంది అనమాట. పచ్చిమిరప, టొమాటో మొక్కలు ఇవన్నీ కూడా ఎక్సెస్ వాటర్ కూడా ఈజీగా డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేస్తాయి కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదండి, బాగా పెరుగుతాయి అన్నమాట. పైన ఇనప స్టాండ్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చేసి ఇంకా కింద కూడా పెడదాంలేండి. మొత్తం టెర్రస్ పైన ఇరికిరిగ్గా ఉంటుంది, తిరగటానికి అలా ప్లేస్ లేకుండా. కింద ఎలాగో మనకి బోల్డ్ స్పేస్ ఉంది, యూజ్ చేసుకోవాలి కదా. అదిగోండి సో ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కిందే పెట్టి చక్కగా
పెంచుకుందాం. టొమాటో మొక్కలు అనమాట. టొమాటో మొక్కలు వేసేటప్పుడు కొంచెం లోతుగానే వేసుకోవాలి. మొక్క పైకి పెరిగే కొద్దీ మనం మట్టది వేసుకుని కర్రది సపోర్ట్ చేసి కట్టుకుంటే స్టిఫ్గా పెరుగుద్ది అనమాట. కొంచెం లోతుగానే వేసుకోవాలి. లోపలికి వేయండి. ఇవి నర్సరీల్లో తెచ్చిన నారేనండి. ఎక్కువ మొత్తంలో పంటలు వేయటానికి ఎక్కువ మొత్తంలో నార్లు పోసి అమ్ముతారనమాట. అలాంటి నర్సరీస్లో తెచ్చింది ఇది నారు మంచిదే అనమాట. చూద్దాం. పచ్చిమిరపకి పెద్ద సైజు కంటైనర్స్ ఇంకా 2 ఉన్నాయి, వాటిలో వేసి మొక్కలు వేయటం ఎలాగో మీకు తెలుసు కాబట్టి నేను డీప్గా చూపించట్లేదు. ఇంకా 3 పచ్చిమిరప మొక్కలు ఉన్నాయి. తర్వాత వీటికి కంటైనర్స్ చూసి తర్వాత వేద్దాం. అందాక చూసారా అరేకా పంప్ పెట్టాను చూసారా, ఆ కంటైనర్లో పెట్టేయచ్చు అనమాట. నేనే ఉంటుంది కాబట్టి ఇది వాటర్ పోసుకుని మనం చూసుకుని కంటైనర్స్ అవి సెట్ చేసుకున్న తర్వాత వాటిని వేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడైనా నారు తెచ్చుకున్నప్పుడు మీరు చక్కగా మట్టిలో పెట్టేసుకుని కంటైనర్స్ మట్టి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే దాన్ని నీడలో పెట్టుకుని వాటర్ అది చూసుకుని వేసుకోవాలి. ఇంకా కాలీఫ్లవర్, క్యాబేజీ మొక్కలండి. మొత్తం ఒక 5 పంపించమని చెప్పాను. మరి ఎన్ని తెచ్చారో ఏమో. వాళ్ళు కూడా కొన్ని వేశారు. ఈసారి వెళ్ళినప్పుడు నేను ఒక చిన్న వీడియో మీకు అప్డేట్ని ఇస్తాను వీడియో రూపంలో. వాళ్ళు వేసిన పంటలు ఏమేమి వేశారు, ఎలా వేశారు ఇవన్నీ చూపిస్తాను మీకు. ఈ 5 లీటర్ల డబ్బాల్లో కాలీఫ్లవర్ పూలు పెద్దగా వస్తాయా, క్యాబేజీ పూలు మంచిగా వస్తాయా అని చెప్పి డౌట్ ఉంటుందండి. అసలు మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుద్ది. ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క మొక్కను వేస్తాం కాబట్టి మనం చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా వేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఈజీగా కూడా అటు ఇటు వాటిని పక్కన మనం మెయింటైన్ చేసుకోవటం కూడా ఈజీ అనమాట. ఇటు అటు షిఫ్ట్ చేసుకోవాలన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే పెద్ద సైజు థర్మాకోల్ బాక్సులు ఉన్నాయి కదా, వాటిలో కూడా ఒక పక్కన పాదు పెట్టిన కంటైనర్లో ఈ చిన్న కంటైనర్ని తీసుకెళ్ళి దాని మీద కూడా పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ప్లేస్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. కొన్ని మిగులుతాయి చిన్నవి డబ్బాలు. ఫస్ట్లో చాలా ఉండాలండి, ఇంకా ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ ఇంకా లాస్ట్ టైం కోసినాయి. ఫస్ట్ ఇవే ఎక్కువ ఉండేవి. అసలు ఇది వరకు ఎంత ఎక్కువ పని చేసేదాన్నండి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, చేయలేకపోతున్నాను. చూసారు ఈ డబ్బాలన్నింటికి పెయింట్ వేసి ఇగోండి ఇలా కొటేషన్స్ కూడా రాసుకున్నాను. ఏ గార్డెన్ ఈజ్ ఏ ఫ్రెండ్, యూ కెన్ విజిట్ ఎనీ టైమ్ అంట. ఎంత ఓపిక్గా అసలు నేనైనా చేసింది అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఇటు సైడ్ కూడా మళ్ళీ అటు ఇటు మెట్ల మీద పెట్టాను ఇప్పుడు వీటిని. ఫస్ట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ ఏ వర్క్ ఆఫ్ హార్ట్ అంట. ఇవన్నీ రాసి ఎమోజీలు వేసి ఇంత పని చేసేదాన్నండి. ఇవన్నీ చూసినప్పుడు చాలా నా మీద నాకే కొంచెం రెస్పెక్ట్ పెరిగిపోతుంది అనమాట. అంత ఓపిక్గా చేసుకున్నానండి. ఇది ఒక గ్రో బ్యాగ్ ఉంది, దీన్ని కూడా నింపేద్దాం. ఏ గ్రో బ్యాగ్ అయినా డ్రైనేజ్ హోల్స్ చూసారా కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రాగా 1, 2 కాకుండా ఒక 5 హోల్స్ పెట్టాను దీనికి. ఇది కొంచెం పొడిగా ఎక్కువైంది అనమాట. ఇలా వెనక్కి మడత పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి మొక్క ఎదిగే కొద్దీ కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ పైకి తీసుకుని మట్టి పోసుకోవచ్చు. ఇంక ఇలాంటి పనులు చేసినప్పుడు క్లమ్జీగా అయిపోద్దండి. కింద మొత్తం క్లీన్ చేసుకోవాలి. దీనిలో కూడా ఒక మొక్క వేసేద్దాం, క్యాబేజీ. ఎయిట్ ఇంచెస్ పాట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో మనం దానికి తగిన పోషకాలు లిక్విడ్స్ రూపంలో అలా ఇచ్చుకుంటే బాగుంటుందన్నమాట, హెల్తీగా పెరుగుతాయి. ఆ మిగిలిన ఈ కాలీఫ్లవర్, క్యాబేజీ ఒక 4 మొక్కలు మిగిలినాయి. పైన టెర్రస్ పైన థర్మాకోల్ బాక్సులు వేద్దాం. ఇప్పుడు వీటన్నింటికి కూడా వాటర్ పోద్దాం.
ఫస్ట్ టైం వాటర్ పోసేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేటట్టు నీట్గా కొంచెం ఎక్కువగా పోసేసుకుంటే తర్వాత మనం చూసి పోసుకోవచ్చు అనమాట. ఇలా సాయంత్రం టైంలో ఎప్పుడైనా కూడా మనం నార్లు కానీ ఇలా చిన్న చిన్న కొత్త మొక్కలు ఏవైనా వేసుకునేటప్పుడు సాయంత్రం టైంలో వేసుకుంటే కొంచెం షాక్కి గురి కాకుండా మార్నింగ్కి కొంచెం సెట్ అవుతాయండి. అలాగే 2 రోజుల పాటు నీడలో పెట్టుకున్నా కూడా హెల్తీగా ఉంటాయన్నమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం చాలా సింపుల్గా కంటైనర్స్లో గ్రో బ్యాగ్స్లో హెల్తీగా మొక్కల్ని పెంచుకోవచ్చు. మీరు ఇలా ఇంట్లో స్టిచ్ చేయకపోయినా ఈ ఆన్లైన్లో కూడా ఉంటాయండి గ్రో బ్యాగ్స్, మీరు వాటిని కూడా తెచ్చుకోవచ్చు. నేను చూసి వీలైతే ఆ ప్రోడక్ట్ లింక్ ట్యాగ్ చేస్తాను అనమాట. గ్రో బ్యాగ్స్వి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఆ రివ్యూస్ అవి చూసుకుని కొనుక్కోండి. అవి అయితే ఇంకా కొంచెం మన్నిగ్గా కొడతారు కాబట్టి ఇంక ఎక్కువ రోజులు ఆగుతాయి. సో పెట్టుబడి పెట్టుకోలేని వాళ్ళు ఇంట్లో ఏమైనా మిషన్ అలా ఉన్నప్పుడు కొంచెం మీరు ఎవరినైనా ఇది పల్లెటూరు అయితే ఇంకా తెలిసిన వాళ్ళని అడిగితే ఈజీగా ఇస్తారనమాట. లేదంటే సిటీస్లో అయితే ఇలాంటి యూరియా సంచులు అమ్ముతారండి, 5 రూపాయలు 10 రూపాయలు అలా తెచ్చుకుని ఒక్కొక్క యూరియా సంచితో మీరు రెండు గ్రో బ్యాగ్స్ కుట్టుకోవచ్చు. వీలైతే ఫ్రీగా ఉన్నప్పుడు నేను గ్రో బ్యాగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా అవసరం అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇదండి రోజు వీడియో. ఇలా చాలా సింపుల్గా మనం చక్కగా మట్టిని కలుపుకోవడమే కొంచెం పెద్ద పని అండి. తర్వాత మీరు ఈ నార్లు అవి దొరకవు మాకు అనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు విత్తనాల షాప్లో విత్తనాలు తెచ్చేసుకుని నార్లు పోసుకుంటే 20-25 రోజులు లేదా ఒక 1 మంత్ అలా ఆ టైం కల్లా మీకు నారు అనేది వేసుకోవడానికి రెడీగా అవుద్ది అనమాట. అలా నార్లు చల్లుకుని వేసుకోవచ్చు. ఇలా నారు కానీ దొరికితే ఇంకా మీకు ఈజీ అనమాట, శ్రమ తగ్గుతుంది, టైం కూడా ఆదా అవుతుంది అనమాట. అంటే చేసే ప్రతి పని మీకు వీడియోస్ రూపంలో షేర్ చేయడం ఎందుకు అంటే హార్వెస్ట్లు మాత్రమే మీరు చూసారనుకోండి, ఇవ్వండి కింద పెట్టుకున్న పాదులు బీరకాయలు చూసారు ఎంత బాగా కాసాయో. హార్వెస్ట్లు వెనుకున్న హార్డ్ వర్క్ కూడా మీకు తెలియాలి. అలాగే డైలీ అప్లోడ్ చేస్తున్నామంటే డైలీ గార్డెన్లో ఏదో ఒక పని చేసుకుంటూనే మనకి రిజల్ట్ అంత బాగుంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఇలా చేసే ప్రతి పనిని కూడా మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తున్నాను. ఈ మిగిలిన కాలీఫ్లవర్ క్యాబేజీ మొక్కల్ని ఈ థర్మాకోల్ బాక్స్లో వేస్తాను అనమాట. 4 మొక్కలు ఒకే కంటైనర్లో వేసాము, సరిపోతాయి అనమాట. ఎదిగిన పెద్ద సైజులోనే పువ్వులు అనేవి వస్తాయి. అలాగే ఇంతకుముందు టమాటో మొక్కలు కూడా ఒక 10 రోజుల ముందు వేసామండి, చక్కగా బ్రతికినాయి చూసారా. అలాగే ఒక 1 మంత్ అలా అవుతుందన్నమాట. మేబీ ఇది క్యాబేజీ కాలీఫ్లవర్ నాకు కన్ఫ్యూజ్ అండి. మొత్తం ఒక 4 మొక్కల వరకు వేసాం కానీ 2 చనిపోయినాయి, 2 మాత్రమే బ్రతికినాయి అనమాట. చూడండి హెల్దీగా ఉన్నాయి. ఆకుల మీద కూడా ఎక్కడ రంధ్రాలు కానీ అలా ఏం లేవన్నమాట. సో కాలీఫ్లవర్ క్యాబేజీ మొక్కల్ని టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చిన్న సైజు కంటైనర్స్ మీకు అవైలబుల్గా ఉంటే వాటిలో వేసి పెంచుకోవచ్చు. లేదంటే మామూలుగా ఇలా పెద్ద సైజు కంటైనర్స్ అయితే 3 కానీ 4 కానీ అలా మొక్కలు వేసుకుని దానికి తగినట్టుగా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా పోషకాలు అవి ఇస్తే చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. ఇంకా వంగ మొక్కలు కూడా బ్యాచ్లుగా మన గార్డెన్లో ఉన్నాయి. ఇవి ఇంకా పూత కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఈ సీజన్లో వేసిన కొత్త మొక్కలు. అలాగే ఇవి కాపు స్టార్ట్ అయిన మొక్కలు అనమాట. ఇవి కూడా ఈ సీజన్లో వేసినవే. ఇటు సైడు థర్మాకోల్ బాక్స్లో కూడా ఉన్నాయి కదా, హార్వెస్ట్లు తీసుకుంటున్నాం మనం. ఇవి కూడా ఈ సీజన్లో కాపు స్టార్ట్ అయిపోయిన మొక్కలు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద ఇవి రెడీ అవుతున్నాయి. మళ్ళీ మనం ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా గ్రో బ్యాగ్స్లో ఒక 5 మొక్కలు. అవి ఏంటనుకుంటున్నారు, గుత్తిబీర అనమాట, గుత్తి వంకాయ అండి. అవి నార్మల్ వంకాయలు. ఇవి గుత్తి వంకాయ మొక్కలు అసలు లేవని చెప్పి ఇంకా తెమ్మంటే మా నాన్నగారు తీసుకొచ్చారు. అవి ఒక 10 మొక్కల వరకు, అంటే ఒక గ్రో బ్యాగ్స్లో కొన్ని, ఇంకా మిగిలినవి కింద నేల మీద అలా వేసామన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న మొక్కలన్నింటిలో కూడా వంగ మొక్కలు ఏంటంటే ఒకసారి వేసుకుంటే సంవత్సరంన్నర పైనే హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. కానీ నేను ప్రతి 4 నెలలకి 6 నెలలకి అలా కొత్త మొక్కలు వేసుకుంటూ ఉంటానన్నమాట. కొత్త మొక్కలు ఎప్పుడు కాపుని బాగా ఇస్తాయి. పాత మొక్కలు ఎప్పటికప్పుడు తీసేసుకోవటము అలా, అంటే కాపు తగ్గిపోతాయి కాబట్టి ఇంకా ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్ అలా వేస్తూ ఉంటానన్నమాట. తీగజాతి పాదులతో పాటు వంగ మొక్కలు కూడా 4 నెలలకి కనీసం 6 నెలలకు ఒకసారైనా మనం కొత్త బ్యాచ్ వంగ మొక్కలు వేసుకుంటే వాటి కాపు తగ్గిపోతుంది అనేసరికి ఇవి కాపు స్టార్ట్ అవుతాయి.
అంత ఓపిక లేదు అనుకుంటే మనం పాత మొక్కలకి మంచిగా ప్రూనింగ్ అలా చేసుకుని పండిపోయిన కొమ్మలు ఆకులు ఇవన్నీ కట్ చేసుకుంటూ కూడా మనం వంగ మొక్కకి మంచిగా ఎరువులు పోషకాలు ఇస్తూ సంవత్సరంన్నర పైన హార్వెస్ట్లు కూడా తీసుకోవచ్చు అనమాట. అదే నేల మీద అయితే ఇంకా ఎక్కువ కొమ్మలు బాగా వచ్చి దిగుబడి అది బాగుంటుందండి, వేరు బాగా విస్తరించి. సో చిక్కుడు మొక్కలు కూడా అంతే, ఆల్రెడీ ఒకవైపు కాపు స్టార్ట్ అయిన మొక్కలు ఉన్నాయి, మళ్ళీ కొత్త బ్యాచ్ కింద వేసాను. ఇంకా విత్తనాలు లేవండి, లేదా ఇంకొక కంటైనర్లో పెడితే కూరకు సరిపడా వచ్చేవన్నమాట. సీడ్స్ తేవాలి. ఈసారి సీడ్ షాప్కి వెళ్ళినప్పుడు నేను చిన్న షార్ట్ అప్డేట్ ఇస్తాను, ఎక్కడ తెస్తారు ఏంటి అని చెప్పి కూడా కామెంట్స్లో అడుగుతున్నారు. విత్తనాలని నేను ఈయన బయటకు వెళ్ళినప్పుడు ఏలూరు అలా వెళ్ళినప్పుడు ఒక షాప్లో, ఏలూరులో అయితే ఒకే షాప్లో తెస్తాం ఎప్పుడు, గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఎక్కువగా అక్కడే. ఒకవేళ అక్కడికి మాకు 1.5 hour అలా పడుద్ది అనమాట జర్నీ. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మాత్రమే అటు వెళ్ళి విత్తనాలు తెచ్చుకుంటాము. ఒకవేళ వెళ్ళటం లేట్ అయినా, అటు వెళ్ళే పని లేనప్పుడు ఏంటంటే ఇటు మాకు దగ్గరలో కమ్మరపుకోటలో అలా తెస్తూ ఉంటాం అనమాట. సీడ్స్ మ్యాక్సిమం ఒకసారి తెచ్చుకుంటే చాలా రోజులు వస్తాయి కాబట్టి సంవత్సరంలో 2-3 సార్లు అయినా కంపల్సరీగా వెళ్తాం కాబట్టి ఏలూరు అలా వెళ్ళినప్పుడే ఎక్కువగా తెస్తానండి ఈ మధ్యకాలంలో. సో కొన్ని విత్తనాలు అయితే మన గార్డెన్ నుంచే కలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి బీరకాయను కూడా సీడ్స్ కోసం వదిలిపెట్టేశాను కదా. సో ఇదండి రోజు వీడియో. గార్డెన్ క్లీన్ చేయాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ కొంచెం టిఫిన్ అది తినే పైకి వచ్చాను ఇంక ఈరోజు. అంటే ఇప్పుడు నేను చూపించిన ఈ టెర్రస్ పైన అప్డేట్ అంతా కూడా మార్నింగ్ తీసానండి. రాత్రి చీకటి పడిపోయింది కదా కింద మొక్కలు వేసేసరికి, ఆ నైటే తీసుకొచ్చి ఇక్కడ వేసేసాం. కానీ ఇంకా క్యాబేజీ మొక్కలు, కాలీఫ్లవర్ రాత్రే వేసేసాం, కానీ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు అప్డేట్ నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నేను గార్డెన్ అది క్లీన్ చేస్తాను. తెచ్చుకున్నానండి, ఇదిగోండి. కొంచెం ఈ మధ్య బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయిందండి, బాగా వంగలేకపోతున్నాను. సో కంటైనర్స్ కిందకి వంగుని ఊడ్చే దగ్గర వీటితో ఇలా క్లీన్ చేద్దామని చెప్పి ఈ చీపురు తెచ్చుకున్నాను. కొబ్బరి చీపురు అయితే ఇంకా మనకి స్పీడ్గా ఉంటుంది అనమాట, గొచ్చు మీద కాబట్టి స్పీడ్గా ఉంటుంది. చాట ఇవన్నీ తెచ్చుకున్నానండి. కత్తెర అక్కడక్కడ ఎండిపోయిన కొమ్మలు ఆకులు ఏమైనా ఉన్నా కట్ చేసుకోవటానికి. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.